హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న హరిహర వీరమల్లు నుంచి మరొక అప్డేట్ రావడం జరిగింది. త్వరలోనే ఒక ట్రీట్ కూడా రాబోతున్నట్లయితే క్రిష్ గారు చెప్పడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే బ్రో సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. బ్రో సినిమా వచ్చేసరికి సక్సెస్ఫుల్ సూపర్ హిట్ సాధించడం జరిగింది. అదే ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ అండ్ ఫుల్ బిజీగా ఉండడం జరిగింది. హరిహర వీరమల్లుతో పాటు మన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు ఇంకో 2 సినిమాలు కూడా చేస్తున్నారు. వాటికి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ప్రజెంట్ అయితే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సంబంధించి 2 రోజుల క్రితమే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. క్రిష్ గారు మాత్రమైతే విఎఫ్ఎక్స్కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. విఎఫ్ఎక్స్ సంబంధించి వర్క్ జరుగుతున్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. ఆ పోస్టర్లో మాత్రమైతే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే మరొక అప్డేట్ రాబోతున్నట్లయితే మూవీ మేకర్స్ చెప్తున్నారు. ఈ అప్డేట్ వచ్చేసరికి మార్చి 8న హరిహర వీరమల్లు నుంచి మరొక ట్రీట్ రాబోతున్నట్లయితే మూవీ మేకర్స్ అయితే చెప్తున్నారు. దీనిపైన అయితే అన్అఫీషియల్ అయితే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతున్నట్లయితే మూవీ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ట్రీట్ మాత్రమైతే రాబోతుంది. అది మార్చి 8న వచ్చేసరికి ట్రైలర్కా లేకపోతే టీజర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. దానిపైన అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ లేదు. త్వరలోనే ఖచ్చితంగా వస్తున్నట్లయితే నమ్మకం అయితే ఉందని చెప్తున్నారు. సినిమాను వచ్చేసరికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ ఈ సినిమాను వచ్చేసరికి షూటింగ్ మాత్రం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. అయితే మార్చి 8న రిలీజ్ అయ్యే ట్రీట్ ఏంటంటే ఒక స్పెషల్ ప్రోమోను మహాశివరాత్రి కానుకగాను ఒక స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లయితే మన మూవీ మేకర్స్ చెప్తున్నారు. దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి కాస్టింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వచ్చేసరికి బాబీ డియోల్ గారు విలన్ పాత్రలో పోషిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమాని వచ్చేసరికి ఎంఎం రత్నం గారి సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగాను ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వచ్చేసరికి ఓవరాల్గా కలం నాటిగా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. మరి చూద్దాం. క్రిష్ గారు మన పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో చూపించారు. ఇంతకుముందుకు ఒక గ్లిమ్స్ వీడియో మాత్రమైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆ గ్లిమ్స్ వీడియోలో వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుకింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో చూపించడం జరిగింది. మెయిన్గా పవర్ స్టార్ యొక్క మేక్ ఓవర్ కానీ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ మూవీలో వచ్చేసరికి. మరి నెక్స్ట్ మహాశివరాత్రికి వచ్చే స్పెషల్ ప్రోమోలో మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉండబోతుందో అనేది ఆ రోజు రివ్యూలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.